జగన్మోహన్ రెడ్డి గారి పాలసీస్ మీద ఇంత నమ్మకంతో ఉన్నారు కదా, అదే నమ్మకంతో అదే ప్రేమతో పవన్ కళ్యాణ్ గారిని తిడుతూ ఉంటారా అప్పుడప్పుడు మైకుల ముందుకు వచ్చి? ఎందుకు ఆయన్ని అంతగా పార్ట్ ఆఫ్ డెమోక్రసీ అమ్మా, ఇట్స్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. సినిమాల్లో ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మమ్మల్ని రాజకీయాల్లోకి వచ్చాం, మేము సినిమాల్లో హీరోలం కాబట్టి రాజకీయాల్లో మమ్మల్ని ఎవరు ఏమనకూడదంటే ఎలాగొద్ది? ప్రజాస్వామ్యం. నువ్వు మా ప్రభుత్వాన్ని మా నాయకుడిని నువ్వు నోటుకొచ్చింది మాట్లాడినప్పుడు మేమెందుకు కూరుకుంటాం? ఎందుకు మాట్లాడకూడదు? ఇవన్నీ మేము అందులో ఉన్నాం కాబట్టి మా హీరో సినిమాల్లో మా వాడు హీరో కాబట్టి రాజకీయాల్లో హీరో కాబట్టి తిట్టకూడదు అనలేదు. మరి దేనికి తిట్టకూడదు అంటున్నారు చెప్పండి? వాళ్ళు చేసే పనులను విమర్శిస్తేనో లేకపోతే ఆయన పాలసీస్ ని విమర్శిస్తేనే పర్లేదు, కానీ మాట్లాడితే ఆయన పెళ్లిళ్ళ గురించి లేకపోతే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ గురించి ఎందుకు మాట్లాడతాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఫాల్స్ కేసులన్నీ తెలీదా? జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపుతో కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం కలిపి పెట్టిందని చెప్పి తెలియదు ఆయనకి? మా జైల్లో ఉన్నామని మరి ఆయన అది పర్సనలే కదా. మరి ఆయన గురించి పర్సనల్గా మాట్లాడినప్పుడు ఈయన చేసినటువంటివి ఆయనకి తెలుసు కదా, అందరికి తెలిసిందే కదా. తెలిసిందే మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నారు. మాట్లాడడం వల్లే కాపుల కోపానికి మీరు గురయ్యారంటే ఏం కాపులు ఇప్పుడు ఆయన మీద ఎక్కువ కోపం ఉన్నారు నా మీద కన్నా. ఇప్పుడు ఆయన చేసిన పనికి కాపులందరూ ఆయన మీద ఎక్కువ కోపంగా ఉన్నారు. చెప్పండి ఎందుకు కోపం లేదు? ఎవరినని చెప్పమనండి. 24 సీట్లు తీసుకున్నారని చెప్పి కోపంగా లేరు అనుకుంటా. కాపులు పక్కన పెట్టండి, జనసేనలో కోపంగా ఉన్న కాపులంతా ఇప్పుడు వైసీపీలో వచ్చేసారు కదా. ఆయన ఇష్టపడే కాపులు ఆయనతోనే ఉన్నారు. ఆయన ఎవరైతే విమర్శించారో వాళ్ళు వచ్చేసారు. ఎవరో ఒకరిద్దరు వాళ్ళ స్టాండ్ నుంచి చెప్పినంత మాత్రాన వాళ్ళ పార్టీకో లేకపోతే మా పార్టీకో అంటగట్టడం అనేటువంటి కరెక్ట్ కాదు. ఏదైతే ఆయన చాలా సందర్భాల్లో ఎన్నికల్లో ఓటమి పాలు అయిన తర్వాత వారి మీటింగ్లో కూడా భీమవరం మీటింగ్లోని గాజువాక మీటింగ్లో కలిసినప్పుడు కనీసం మీకు ఎలాగా పార్టీ అభిమానం లేదు, కనీసం కులాభిమానం అన్న ఉండాలి కదా మీకు అన్నటువంటి మాట మాట్లాడాడు ఆయన. ఆన్ రికార్డ్ అది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు అవి. అంటే కాపులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావాలనే ఉద్దేశమో లేకపోతే కులం పేరు చెప్పి ఆ పార్టీని నడుపుదామని చెప్పో, సో మన కులానికి రాజ్యాధికారం వస్తుంది అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం ఏదో చేయాలనేటువంటి తాపత్రయం పడ్డాడు ఆయన. అది పడ్డాడో నిజంగా ఆయనకు ఆ ఉద్దేశం ఉందో లేదో అనేటువంటిది ఇప్పుడు తెలిసిపోయింది.